హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త కథ చెప్పేనా? ఏం కథ చెప్పను? ఒక ఊళ్ళో ఒక పల్లెటూరు. ఆ ఊరిలో బోర్లన్నీ పాడైపోయినాయి. బోర్ నీటి కొరత వచ్చేసింది. ఎక్కడ తవ్వినా నీళ్లు పడట్లా, వదిలేశారు. పంచాయతీ వాటర్ ఇప్పుడు కూడా మన చుట్టుపక్కల ఊళ్ళల్లో విజయవాడ దగ్గర కొట్టే పంపులు ఎండిపోయినాయి. 10 సంవత్సరాల క్రితమే, నీకు కూడా తెలుసా విషయం? ఇక అది మళ్ళీ లోపలికంట వేసి బోర్ బావి వేయటం ఆపేశారు. ఇంకొంచెం లోపలికి వెళ్ళి తవ్విస్తే పడేయి, కానీ బద్దకిచ్చి వదిలేస్తున్నారు. పంచాయతీ వాటర్ ట్యాంక్ నుంచి వస్తుందిగా, ఊళ్ళో వాటర్ ట్యాంక్ ఉంది కదా పల్లెటూళ్ళల్లో, ఆ వాటర్ ట్యాంక్ నుంచి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం సప్లై చేస్తున్నాడు. ఈ కొట్టే పంపులన్నింటిని వదిలేశారు, ఎడారిలాగా అయిపోయినాయి. ఇక వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు రాకపోతే ఇక నీళ్లు లేనట్టే. వాళ్ళు వేసిన టైంకే పనులు చేసుకున్నారు. అది మన కళ్ళతో చూసాం మనం. అట్లాగే ఈ ఊళ్ళో అసలు వాటర్ అనేది దొరకట్లా, ఎండుకుపోయింది భూమి. సరే, బస్ స్టాండ్ ఉంది. ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక షాపు, కిరాణా షాపు. ఒక నర్సయ్యో సుబ్బయ్యో ఏదో పేరు ఉంటుంది. ఏం పెట్టుకున్నాం? కిరాణా షాప్ సెట్ గారు, కిరాణా షాప్ ఓనర్. కిరాణా షాప్ ఓనరు ఇంటికి వెళ్ళాక బావిని తవ్వుతా ఉన్నాడు. నీళ్ళు ఊరతాయి, ఇంకా తవ్వితే ఇంకా నీరు ఓటొచ్చిద్ది అని ఈ కొట్టు కట్టేసిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాక తవ్వుతా ఉండేవాడు. తవ్వంగా 3-4 నెలలకి మంచిగా నీరు ఓటొచ్చేసింది. ఓటొచ్చింది, అది పెరుగుతా వచ్చింది చక్కగా. అయితే ఎక్కువ డబ్బులు లేవు, కిరాణా షాప్ ఓనర్ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. వరలు నేలకు సమాంతరంగానే పెట్టాడు. ఇట్లా నీళ్లు పడేసరికి బస్ స్టాండ్కి వచ్చిన వాళ్ళంతా కూడా మంచినీళ్ళకి ఇబ్బంది పడకుండా తాగేయటం, కాస్త మొహాన్ని ఇలా కొట్టుకోవటం, అట్టెళ్తా ఇటెళ్తా సరదాగా ఉండేదన్నమాట. ఆకలి దప్పికలు తీరిపోయాయి ముందు ఆ నీళ్లు తాగితే. కొన్నాళ్ళకి ఒక తాబేలును కూడా వేసారు. తాబేలు వేయటం వల్ల నీటికి తీపిదనం వచ్చింది, నీళ్లు తీయగా వస్తాయి. అందుకే ఒక తాబేలును కూడా వేస్తారు బావిలో. అయితే ఊరంతా మెచ్చుకున్నారా? పొరుగురు వెళ్ళే వాళ్ళు బస్ స్టాండ్కి రావాలిగా, ఆ చెరువు దగ్గర అంటున్నా, బావిలో ఇవన్నీ పట్టుకొని సంచుల్లో పట్టుకొని ఎక్కేసి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఊళ్ళోకి నడుచుకుంటూ వెళ్ళాలి చాలా దూరం. మళ్ళీ ఆ బావి దగ్గర కాస్త నీళ్ళు నింపుకొని కాస్త చల్లుకొని మొహం కాళ్ళు కడుక్కొని చల్లగాలికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎంత ఎండగా ఉన్నా సరే దప్పికి తీరిపోయేది ముందు. బాగా మంచి పని చేశాడు కిరాణా షాప్ ఓనరు, చాలా మంచి పని చేశాడు. ఊరికి ఒక మంచి కార్యక్రమం చేపట్టాడు. ఒంటివాడైనా సరే ఊరు బాగు కోసం చాలా ప్రయత్నం చేశాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తవ్వటం మానలేదు. ఓపిక లేకపోయినా తవ్వేవాడు. మనం ఎవరో సహాయం చేయకపోయినా ఒంటి చేత్తోనే తవ్వేశాడు. ఊరంతా మెచ్చుకుంటూనే ఉన్నారు. ఇక బస్సు ఎక్కడానికి వెళ్ళినాళ్ళు బస్సు దిగి ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళు. వాటర్ ప్రాబ్లం ఉండటం వల్ల అది ఆ పడిన వాళ్ళకే తెలిసిద్ది ఆ బాధ. దీన్ని అతను క్యాష్ చేసుకోవచ్చు. ఏమి క్యాష్ చేసుకోవటం ఏం కాదు, అది సంఘ సేవ కోసం చేశాడు అతను. సరే, అంతా బాగుందా? సరే, ఒక కొంచెం చీకటి పడే టైంలో ఆ ఊరికి ఒక కొత్త మనిషి దిగాడు బస్సులో నుంచి. దిగిన తర్వాత తాగే వచ్చాడో కళ్ళు తిరిగినాయో నీరసం వచ్చి పడ్డాడో కానీ బావిలో పడిపోయాడు. అయ్యో, బావి ఎత్తుగా లేదు, చుట్టూరా కట్టలేదు. ఎత్తు మీద కొంచెం గట్టులాగా కట్టి పైన బర్రలేసి పెడితే పడేవాడు కాదు. వెళ్ళిపోయి పడిపోవటంతో చచ్చిపోయాడు. అయ్యో, చచ్చిపోయిన మనిషిని తీయాలి, తీసిన తర్వాత కార్యక్రమాలన్నీ చెయ్యాలి, మళ్ళీ ఆ నీళ్ళన్నీ తోడేయాలి, చెడు నీళ్ళు పోవాలి కదా కొంత, మళ్ళీ కొత్త నీరు ఒకటి రావాలి, అప్పుడు తాగడానికి వాడుకోవాలి. ఇప్పటికే ఊళ్ళో కొరత. ఉన్న బావిలోనేమో శవం పడింది. అసలు ఈ శవం పడే అంత పని ఎందుకు వచ్చింది? కిరాణా షాప్ వాడు తోవటం వల్లేగా. అయ్యో, మనుషుల మనస్తత్వాలు అట్లా ఉంటాయి. ఇవాళ అవసరం తీరిందా అని పొగట్టం, ఏదైనా చెడు జరిగితే వాడి వల్లే జరిగిందంటాం, పక్క వాళ్ళ మీద తోసేయటం. ఏదైనా మంచి జరిగితే ఆహా నీ వల్లే అని డప్పు కొట్టడం, చెడు జరిగితే నీ వల్లే దాపరిచింది ఊరికి శని అంటాం. ఇదన్నమాట.
లోకం పోకడ ఇలా ఉందన్నమాట. ఈ మాటలకి చచ్చిపోయినంత అయిపోయింది ప్రాణం కిరాణా షాప్ ఓనర్కి. శెట్టి గారికి ఆ మాట ఈ మాట అంటుంటే ప్రాణం తరుక్కుపోతూ ఉండేది. కొన్నాళ్ళు అసలు షాపు కూడా మూసేశాడు బయటికి రాలేక. మరి తలా ఒక పోటు పొడుస్తుంటే ఇబ్బంది కాదు. ఇంకా షాపులో ఏం అమ్ముకుంటాడు? అటల్లా ఇటల్లా తిట్టుపోస్తుంటే దరిద్రుడా నీ వల్లే శవం లేసింది ఊళ్ళో, బావి దగ్గర శవం వచ్చింది నీ వల్లే, ఊరు శ్మశానం చేశావు, తాగే నీళ్ళు లేకుండా చేశావు అన్నీ అనేసారు వీడిని. అనేసరికి షాప్ ఎందుకైనా మంచిదని మూసేసి ఇంట్లోనే మదన పడతా ఉండేవాడు. అయితే కొన్నాళ్ళకి ఇంకెన్నాళ్ళు ఉంటాడు అట్లా. ఒక 4 నెలలకి తీశాడు మళ్ళీ. తీసి తన పనులు తను చేసుకుంటా ఉండగా బస్సులో నుంచి ఒక పెద్ద ఫ్యామిలీ దిగారు. పిల్ల జల్ల పెద్దోళ్ళు అందరూ. ఏదో యాత్రలకు వెళ్తా నీరసం వచ్చి కొంచెం ఏదన్నా తిని మళ్ళీ ఇంకో బస్సు ఎక్కుదామని చెప్పి దిగారు ఆ ఊర్లో. దిగి ఇతని దగ్గర ఒక సోడా అవి తాగి పిల్లలకి కసిని కాయలు పళ్ళు అట్టకాయలు ఏ షాపులో అయినా ఉంటాయిగా, కిరాణా షాపులో అట్టికాయలు ఉంటాయిగా, పిల్లలకి అట్టకాయలు ఇచ్చి వీళ్ళు కొంచెం టీ పోపించుకొని తాగి అట్లా సేద తీరుతూ ఉండేసరికి బావి కనిపించింది. బావి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మంచినీళ్ళు వాసన వస్తుంటే ఆ బాటిల్ అన్నీ పారబోసి గిలక్కొట్టి కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసుకున్నారు ఆ బావిలో. బావి ఎవరితో బేరగాని భలే తీగా ఉన్నాయి అని వీళ్ళు మెచ్చుకున్నారు. ఎవరు తవ్వారయ్యా ఈ బావి, ఎంత తీగా ఉన్నాయి నీళ్లు, మా ఊళ్ళో ఎంత తీదనం లేవు, వాసన వచ్చినాయి, అందుకే నేను ఇవి పారబోసేసి మళ్ళీ ఫ్రెష్గా పట్టుకున్నాం పిల్లల కోసం, ఇప్పుడు మళ్ళీ మేము ప్రయాణం చేయాలి అని చెప్పి అనేసరికి ఎవరో ఏంటమ్మా ఆ కిరాణా షాప్ ఓనరే తవ్వాడు, పని అంతా అవగొట్టుకొని ఒళ్ళు హోనం చేసుకొని షాప్ మూసిన దగ్గర నుంచి ఒళ్ళు హోనం చేసుకొని పని ఏమి లేనాళ్ళలాగా బావిని తవ్వాడమ్మ, అందుకే అంత తీదనం వచ్చింది, అతని శ్రమకు తగ్గ ఫలితం వచ్చింది అని మళ్ళీ పోగొట్టడం మొదలెట్టారు. అర్థమైందా నీకు? అదే టాపిక్. కానీ ఒకసారి మెచ్చుకున్నారు, ఒకసారి తిట్టారు, వాడిని చచ్చినంత పొడిశారు, మళ్ళీ అదే టాపిక్ మీద మళ్ళీ మెచ్చుకుంటున్నారు, కిరీటాలు పెడుతున్నారు మళ్ళీ. ఇప్పుడు మనుషుల పోకడ అలా ఉంటుందన్నమాట. ఒక సంబంధం లేని వస్తువు ఏదైనా సరే వాళ్ళకి మంచి జరిగితే దానివల్ల ఆహా ఓహో రాజా ధర్మప్రభు అంటారు. దానివల్ల ఏదన్నా నష్టం జరిగినా, నాకు జరగపోయినా మన ఊళ్ళో ఏదన్నా జరిగినా నీ నరలు నేను నాలుకుంటా చూసావా ఏ మాటైనా అనేసింది. కాబట్టి సంఘసేవ చేయాలనుకున్నాళ్ళు, మన ఊరికి మంచి జరగాలి, మన ఊరి ప్రజలు సుఖ సౌఖ్యాలతో ఉండాలి అనుకున్నాళ్ళు ఈ మాటలను పట్టించుకోకూడదు. ఇది విని ఇంట్లో నుంచి వదిలేయాలి అంతే. ఒక చెవిలో విని ఇంకో చెవిలో నుంచి వదిలేసేయాలి, బయటికి మైండ్లో పెట్టుకోకూడదు. మైండ్లో పెట్టుకున్న కాడి నుంచి అది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, ఏదో మది ఇచ్చినట్టు మైండ్లో ఏది పెట్టుకోవద్దు. నువ్వు ఒక మంచి పని చేయాలి అనుకున్నావా చేసేసే, నువ్వు చేసేసే అంతే, వెనక ముందు చూడొద్దు. ఊరు బాగు కోసం, దేశం కోసం నువ్వు ఏదైనా చేయాలనుకున్నావా నువ్వు చేసేసే, నీ దారిలో నువ్వు వెళ్ళు. అంతేగాని ఇలాంటి మాటలు పట్టించుకుంటే చేసే ఒక్క మనిషి కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. అర్థమైందా? కథ అర్థమైందా? ఒక మంచి పని చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు ఇలా తిట్టడం వల్ల. చేసేవాళ్ళు రావాలి, దేశ సేవకి ముందుండాలి. మన ప్రజలు ఊరి నుంచే మొదలవ్వాలి. దేశం ఇప్పుడు డెవలపింగ్ అన్నది ఎందుకు వచ్చింది? డెవలప్డ్ ఎందుకు రాదు? డెవలపింగ్ కంట్రీ అని ఒకటి చెప్పుకున్నాం కదా, ఇంగ్ అనేది ఎందుకు వచ్చింది? ఈడి డెవలప్డ్ అని రావాలంటే రావాలి, వచ్చే మనుషులనేమో తొక్కేస్తూ ఉంటారు. అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, ఇది ఏమైంది, ఇప్పుడు ఈవిడ గారు ఉద్యోగం చేయకపోతే ఇంకొకరికి వచ్చిందిగా ఈ ఉద్యోగం అంటారు కొంతమంది. అవన్నీ వింటా కూర్చుంటే నాకేమి ఇబ్బంది వాళ్ళకి తెలియదు కదా. నా ఆరోగ్య సమస్యలు, నా ఆర్థిక సమస్యలు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు అంచనా వేయలేరు, ఏదైనా మాట్లాడతారు. మన అవసరాలు ఏంటో మనకే తెలుసు. మన ఊరు అవసరాలు తెలిసినాడు సంఘ సేవకుడు అనమాట. అట్లా వ్యక్తి సేవకుడు కాదు, సంఘ సేవకుడు రావాలి ముందుకి. మన విలేజెస్ అన్నీ కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంటే మన దేశం కూడా డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడో అయ్యేది. ఇదే నేను చెప్పాలనుకున్నా. రావాలి, ఇంటికొకళ్ళు రావాలి అక్షయ, అంతేనా? రావాలి, పుట్టుకు రావాలి. మన కోసం కాదు, మన ఊరి కోసం, మన దేశం కోసం, మన జిల్లా మన రాష్ట్రం కోసం అనుకుంటా వెళ్తే మన దేశం కోసం అని తయారైపోద్ది. అప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు, స్వర్ణాంధ్ర భారత్ అనుకుంటాం కదా. మోడీ కూడా అదే చెప్తున్నాడు కదా, हमारे देश की
లడికి చదువుకోవాలి అదే చెప్తున్నాడు కదా. బేటీ పడావో బేటీ పడావో బేటీ బచావో బేటీ బచావో అని చెప్తున్నాడు. ఎప్పుడో కదా మగపిల్ల ఇప్పటికైనా అదే చెప్తాడు. మన వాట్సాప్లో వచ్చింది కదా, అందరూ చదువుకోవాలి, ఆడపిల్లలని తొక్కేయకూడదు, ఆడపిల్ల అని లోపలే ఉంచేస్తారు పరదా కట్టి. ఇట్లా ఎప్పుడు ఉండద్దు. మన స్వేచ్ఛా స్వతంత్రాలను ఎప్పుడు కూడా మన ఇంట్లో కోసమే కాదు, ఫస్ట్ మన ఇంట్లోనే బాగుపడాలి, తర్వాత మన ఊరి కోసం అట్లా పెరుగుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మన ఇండియా డెవలప్డ్ కంట్రీ అవుతుంది. డెవలప్డ్ కంట్రీ అని వినాలని ఉంది నాకు. అదే నా తాపత్రయం అన్నమాట. అది ఒక్కళ్ళ వల్ల రాదు, ఇంటికొకళ్ళ పూనుకోవాలి. సరేనా? తయారవుదామా? ఇంటికొకళ్ళం తయారవుదామా? మన దేశం కోసం, మన పిల్లల కోసం, ముఖ్యంగా మన కోసం. సరేనా? కథ నచ్చిందా? కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.